సో ముందు వీడియోలోన బిహేవియర్ లెవెల్ మోడలింగ్ ఇంట్రడక్షన్ ఇచ్చాను, ప్రొసీజర్ బ్లాక్స్ అన్నిటి గురించి చెప్పేశాను. ఆల్వేజ్ ఇనిషియల్ బ్లాక్ ఓకే అన్ని చెప్పాను. సో ఇప్పుడు అప్ కౌంటర్ స్టార్ట్ చేద్దాం. అప్ కౌంటర్ మీకు అసలు లాజిక్ ఏంటి తెలియాలంటే, అప్ కౌంటర్ అంటే ఫస్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ మీకు చెప్పాను కదా, అదేంటి వన్ బిట్ స్టోర్ చేస్తాం. ఒక ఫ్లిప్ ఫ్లాప్ యూజ్ చేస్తే 1 బిట్, 5 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తే 5 బిట్స్ స్టోర్ చేసుకోవచ్చు. సో అట్ ఎ టైం 1 బిట్ స్టోర్ చేస్తారు ఫ్లిప్ ఫ్లాప్, అది మెయిన్ ఇంపార్టెంట్. దాని నుంచే రిజిస్టర్స్ వస్తాయి. అందుకని నేను ఫ్లిప్ ఫ్లాప్ అంత ఎక్కువ చెప్పాను. టైమింగ్ డయాగ్రామ్స్ అన్ని నీట్గా ఎందుకు చెప్పానంటే, వాటి నుంచి ఈ డిఎల్డి మొత్తం ఫ్లిప్ ఫ్లాప్కి సంబంధించిందే. స్టోరింగ్ ఎలిమెంట్స్ ఫ్లిప్ ఫ్లాప్ అంటే 1 బిట్ అట్ ఎ టైం స్టోర్ చేస్తుంది, అందుగురించి ఫ్లిప్ ఫ్లాప్స్. మీరు ఇప్పుడు మైక్రో చిప్స్ అన్నిటిని చూసుకుంటే ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచి వెళ్తాయి. రిజిస్టర్స్ అంటారు, అవన్నీ స్టోరింగ్ ఎలిమెంట్స్. రిజిస్టర్స్ ఎలాగా ఇప్పుడు ఎంబీ గట్ట ఉంది కదా, అంటే మెగాబైట్స్, గిగాబైట్స్ గట్ట స్టోరింగ్ ఎలిమెంట్స్ జీబీ 1 GB 2 GB అవన్నీ ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచే వస్తాయి. అవన్నీ అంటే మీకు చాలా డీటెయిల్డ్గా ఉంటాయి, అవి చాలా నేర్చుకోవచ్చు, చాలా పెద్ద టాపిక్. సో ఫ్లిప్ ఫ్లాప్ అంటే 1 బిట్ స్టోరింగ్ ఎలిమెంట్. మనం ఇది ఓకేనా. అప్ కౌంటర్ కూడా అన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచి చేస్తాము. క్లాక్ సింక్రనైజ్ కోసం ఇస్తాను అని చెప్పాను కదా. అప్ కౌంటర్ ఏడ్ చేస్తుంది అంటే, ప్రతి క్లాక్ పల్స్ కి ఒక బిట్ అంటే ఒక నెంబర్ యాడ్ అవుద్ది. ఇప్పుడు 0 నుంచి స్టార్ట్ చేసాం అనుకో, అప్ కౌంటర్ 1, దాని తర్వాత 2 వెళ్తుంది, దాని తర్వాత 3, దాని తర్వాత 4, అలాగా మనం 4 బిట్ ఇచ్చామనుకో, 4 బిట్ కౌంటర్ అనుకో 16 దాకా వెళ్తుంది, 15 దాకా వెళ్తుంది ఓకేనా. అలాగా 3 బిట్ కౌంటర్ వేస్తే 7 దాకా. చెప్తాను చూడండి. 2 బిట్ కౌంటర్ వేస్తే 3 దాకా. 4 బిట్ కౌంటర్ వేస్తే 3 బిట్ కౌంటర్ వేస్తే 7 దాకా ఓకేనా. అలాగా అంటే 2n-1 అంత దాకా కౌంట్ చేస్తుంది. మనం 15 కావాలంటే 4 బిట్స్ వాడాలి. 2 ఎంత 16-1 15 దాకా కౌంట్ చేస్తుంది. అలాగా మనం 5 బిట్ యూజ్ చేసామంటే 31 దాకా కౌంట్ చేస్తుంది. మనం ఇప్పుడు 100 కౌంట్ చేయాలనుకుంటున్నాను, 100 కౌంట్ చేయాలనుకుంటున్నాను. అదే 100 దగ్గరలో నేట్ ఉంటుంది 64, 120, 2/7 అనుకుంటున్నాను. 2/7 128 దాకా కౌంట్ చేస్తుంది. మనకి 28 అగస్ట్ ఉన్నా పర్వాలేదు, కానీ తక్కువ ఉండకూడదు. అంటే 7 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేయాలి ఓకేనా. 7 ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేస్తే అంతదాకా కౌంట్ చేయొచ్చు. మీకు చెప్తున్నాను, అది స్టోరింగ్ ఎలిమెంట్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది. సో ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచే కౌంటర్ వస్తుంది. నేను ఆ లాజిక్లోకి వెళ్ళట్లేదు, మీకు జస్ట్ చెప్తున్నాను ఎన్ని ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేయాలి అనేది. ఆ లాజిక్లోకి వెళ్తే నేను వేరేలాగా అవుద్ది, ఎందుకంటే ఇది బిహేవియర్ లెవెల్ కోడింగ్ కాబట్టి మీకు జస్ట్ లాజిక్ తెలిస్తే చాలు. అంటే ప్రతి క్లాక్ పర్స్లోన ఒక్కొక్క నెంబర్ ఇంక్రీజ్ అవ్వాలి. నేను 7 సీరియల్గా ఇంక్రీజ్ అవుద్ది. ఎలా పడితే అలా ఇంక్రీజ్ అవ్వడానికి ర్యాండమ్ ఇంక్రీజేషన్ ఉండదు. అంటే 1 నుంచి 4 అది ర్యాండమైజేషన్, 4 నుంచి 7 అది ర్యాండమైజేషన్, ఇది సీరియల్ ఇంక్రీజేషన్. 0 to 1, 1 to 2, 1 to 2 to 3, 3 to 4 అలాగే సీరియల్గా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది ఓకేనా. అది చెప్పాలి, కోడ్ చెప్తానండి, మరిగింది సగం అయింది. మాడ్యూల్ ఏదో ఒక నేమ్ ఇవ్వండి. మాడ్యూల్ కౌంట్ అని ఇచ్చాను. అప్ కౌంటర్, డౌన్ కౌంటర్, అప్ డౌన్ కౌంటర్ 3 ఈ వీడియోలో చెప్తాను. అప్ కౌంటర్, డౌన్ కౌంటర్, అప్ డౌన్ కౌంటర్ 1 అన్నిటికి ఒకే లాజిక్. బిహేవియర్ లెవెల్ యాక్చువల్గా నేను ఇది ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసుకుని చేయాలండి. అది నేను డిఎల్డీలో ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా ఫ్లిప్ ఫ్లాప్స్ ఎలా కన్వర్ట్ చేస్తున్నాం రిజిస్టర్స్కి, ఎలాగా షిఫ్ట్ రిజిస్టర్స్ కన్వర్ట్ చేస్తున్నాం, ఎలాగా అప్ డౌన్ కౌంటర్, షిఫ్ట్ రిజిస్టర్స్ అవన్నీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు మైక్రో కంట్రోలర్ ఆర్డినో చూసుంటారు. ఆర్డినోలో ఫ్లాష్ మెమరీ, ఎస్ మెమరీ అని చాలా ఉంటాయి. ఆర్డినోలో కానీ STM32 కానీ ESP32 కానీ అన్నిటి నుంచి ఫ్లిప్ ఫ్లాప్స్ స్టోరింగ్ ఎలిమెంట్స్. సో అవన్నీ మీరు తెలుసుకోవాలంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అందుగురించి ఇంపార్టెంట్. నేను అందుగురించి మీకు స్ట్రెస్ చేసి చెప్తున్నాను. ఫ్లిప్ ఫ్లాప్ చూసే డిఎల్డి మీకు వచ్చి ఉండాలి. మీరు ఈసీ ఇంజనీర్ అంటే డెఫినెట్లీ డిఎల్డి మీకు చాలా ఎక్కువ పట్టు ఉండాలి. అందులో మెయిన్గా అదే ఫ్లిప్ ఫ్లాప్సే పట్టు ఉండాలి. ఫ్లిప్ ఫ్లాప్స్ పట్టుందంటే డిఎల్డి అయిపోయినట్లే. ఇంకా మరి మీకు ఎవరు ఏడ్ చేయడు, డిఎల్డి అయిపోయినట్లే. కే మ్యాప్స్ అవన్నీ కాన్సెప్ట్స్ అవి ఇంపార్టెంట్, కానీ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే. మాడ్యూల్ కౌంట్ ఏదో ఒకటి కౌంట్ అప్ అని ఇద్దాం, కౌంట్ అప్. దాని తర్వాత ఇందులో నేటెడ్ ఉంటాయి. ఏదో ఎంత దాకా కౌంట్, అదే కౌంటర్ ఒకటి, ఎంత దాకా కౌంట్ చేయాలి ఎన్ ఒకటి. ఏ అనేది రిజల్ట్ అవుట్పుట్ అని చెప్తుంది, ఎన్ అనేది ఇన్పుట్ ఎంత దాకా కౌంట్ చేయాలి అని అనేది ఓకేనా. ఇన్పుట్ ఏంటి, క్లాక్ ఇన్పుట్ మనం ఏదని ఇవ్వచ్చు. 3 బిట్ మెంబర్ ఇచ్చామనుకో, 4 బిట్ మెంబర్ ఇచ్చామనుకో, ఇలాగా ఇంక్లూడ్ చేసుకుంటాం. అంటే 15 దాకా కౌంట్ చేయాలని, ఈ అన్నది ఎంత కౌంట్ చేయాలని చెప్తుంది. నేను ఇక్కడ అన్నాను కదా 15 దాకా కౌంట్ చేయాలని 4 బిట్ తీసుకోవాలంటే, అంటే ఇది చెప్తుంది, ఇది అన్న చెప్తుంది, ఈ వాల్యూస్ నేను చెప్తుంది.
ఇది 2 బిట్ అన్నాను అనుకో 7 దాకా కౌంట్ చేయాలని చెప్తాను. 5 బిట్ అన్నాను అనుకో 31 దాకా కౌంట్ చేయాలని చెప్తాను. ఓకేనా, ఎన్ అది డిసైడ్ చేస్తుంది. అర్థమైందా? ఓకేనా, అర్థమై ఉంటుంది. నెక్స్ట్ అవుట్పుట్ ఏంటని చెప్పాను. ఇది అవుట్పుట్, ఇది ఎన్ని బిట్స్ ఉన్నాయి అన్ని బిట్సే ఉండాలి కదా, 3 to 0 ఏ. ఎందుకంటే ఈ కౌంట్ ఇది ఎంత దాకా 15 దాకా కౌంట్, ఎన్ 15 అన్నాను అనుకోండి, ఇక్కడ చెప్తాను చూడండి, ఎన్ 15 దాకా కౌంట్ చేయాలని అన్నాం. అప్పుడు ఏంటి 0 నుంచి స్టార్ట్ అయ్యి 0, 1, 2 ప్రతి క్లాక్ పర్స్ అది నెగిటివ్ ఎడ్జ్ పాజిటివ్ ఎడ్జ్ మనం ఇవ్వాలి. దాని తర్వాత నెక్స్ట్ క్లాక్ పర్స్ 3 అలాగా 15 దాకా కౌంట్ చేసుకుని వెళ్తుంది. 15 తర్వాత ఏట్ చేస్తుంది అంటే మళ్ళీ 0కి రిటర్న్ అవుతుంది. ఓకేనా, 15 తర్వాత మళ్ళీ 0 రిటర్న్ అయ్యి అది మళ్ళీ అలా కౌంట్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, అది మనం ఆ లాజిక్ రాస్తున్నాం. మళ్ళీ 15 తర్వాత 3 నుంచి కౌంట్ చేసుకుని ఎలాగైనా లాజిక్ రాసుకోవచ్చు. మన ఇష్టం, అది బిహేవియర్ లెవెల్ మోడలింగ్లో ఎలాగైనా లాజిక్ రాసుకోవచ్చు. కానీ ఇది నాకు మీకు తెలిసినంత వరకు గేట్లోన ఈజీ క్వశ్చన్ ఉంటాయి. అంటే డిఎల్డి మీద ఈజీ క్వశ్చన్, ఫ్లిప్ ఫ్లాప్స్ కన్ఫర్మ్ క్వశ్చన్ ప్రతి హీరో వేస్తున్నాడు. నేను రాసిన గేట్లోనైతే మాత్రం 2 క్వశ్చన్లు ఇచ్చాడు డెడ్ ఈజీ. ఒకటేమో క్లాక్ ఇచ్చి దాన్ని రిపీట్ అయినా అంటే టైం పీరియడ్ కొనుక్కోమన్నారు. టైం పీరియడ్ కొనుక్కొని అదేదో చేయాలి. ఆ క్వశ్చన్ ఒకటి, ఇంకోటి సేమ్ షిఫ్ట్ రిజిస్టర్ లాంటిది ఒకటి ఇచ్చాడు. సో ఈజీ క్వశ్చన్స్ వస్తాయి. నేను గేట్ ర్యాంక్ కొట్టలేకపోయాను అండి. 15 మార్క్స్ వచ్చాయి, 18 మార్క్స్ వచ్చాయి. సో అలాగా కూడా రాదు అవ్వచ్చు. సో ఈజీ ఫ్లిప్ ఫ్లాప్స్ మీద చాలా ఇంపార్టెంట్. ఈజీ అంటే ఫ్లిప్ ఫ్లాప్స్ అనుకోండి, డిఎల్డి అంటే ఫ్లిప్ ఫ్లాప్స్. ప్రతి మీరు మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్ అన్నింటి నుంచి మెమరీ ఎలా స్టోర్ అవుతుంది ఫ్లిప్ ఫ్లాప్స్ వల్లనే. మీరు ఇప్పుడు మా 256 GB అని అంటున్నారు, 256 GB ఎలా స్టోర్ అవుతుంది? అది చిన్న అన్ని కట్టుకుని వెళ్తే అప్పుడు ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచి బేసిక్ ఎలిమెంట్. ఇప్పుడు మనకి సెల్కి, మన కరెంట్కి బేసిక్ ఎలిమెంట్ ఏంటి? కరెంట్కి ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ కదా, ఎలక్ట్రాన్స్కి బేసిక్ ఎలిమెంట్స్ అంటారు కదా. అలాగా మనకి స్టోరింగ్ ఎలిమెంట్స్ అన్నిటికీ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది ఇచ్చేస్తాం మైక్రో కంట్రోలర్, మైక్రో ప్రాసెసర్, మైక్రో కంట్రోలర్. సో ఓకేనా, నేను అయితే వెళ్ళిపోతున్నాను. అవుట్పుట్ రెగ్ ఏంటి అంటే మిడిల్లోన చేంజ్ అవుతుంది. ఇది ఏ వాల్యూ అనేది అలా చేంజ్ అవుతూనే ఉంటుంది. అందుగురించి రిజిస్టర్లో స్టోర్ చేస్తున్నాను. ఓకేనా, దాని తర్వాత ఇనిషియల్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం? నేను ఇక్కడ నుంచి 0 నుంచి కాబట్టి 0 అని ఇచ్చాను. నేను 5, 6, 7 ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఇనిషియల్ వాల్యూ ఆఫ్ ఏ 4 బిట్ 0, 0, 0. ఓకేనా, అన్ని జీరోస్ కాబట్టి 0 నుంచి స్టార్ట్ చేస్తున్నాను ఇనిషియల్ బిట్. దాని తర్వాత ఈ లాజిక్ ఆల్వేస్ @ నెగ్గేజ్. ఇది ఏంటంటే ప్రతి నెగ్గేజ్ దగ్గర చెక్ చేసుకుంటాను, నెగ్గేజ్ ఆఫ్ ద క్లాక్. ఓకే, అంటే ఇక్కడ నేను పాజిజ్ ఇచ్చాను, ఇలా చూడండి, ఇలాగ వెళ్తుంది పాజిజ్ కదా. ఇది నెగ్గేజ్ అంటే ఇలా కిందకి వస్తుంది, ఇలా సింబల్ ఇవ్వాలి నెగ్గేజ్ అంటే. చూడండి ఇలా సింబల్ వేస్తారు నెగ్గేజ్కి. ఓకేనా, ఇది చూడండి ఇలా పైకి వెళ్తే ఇది పాజిజ్, నెగ్గేజ్ కాబట్టి ఇది కింద సింబల్ ఇవ్వాలి. ఓకేనా, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారని నెగ్గేజ్ ఇచ్చాను. ప్రతి నెగ్గేజ్ దగ్గర క్లాక్ యొక్క నెగ్గేజ్ దగ్గరే చెక్ చేసుకుంటుంది. ఓకేనా, ఆల్వేజ్ బ్లాక్లోన ఈ ఎలిమెంట్ ఇక చూడండి ఏ ఈక్వల్స్ టు ఈ లాజిక్ చెప్తాను చూడండి. n 4 బిట్ ఓకే అండ్ మోడ్. ఈ లాజిక్ చెప్తాను నేను, టెన్షన్ పడద్దు. ఎలా చెప్పాలి? ఇది మీకు టెర్మినరీ ఆపరేటర్ మీకు ముందు వీడియోలో చెప్పాను. ఇక చూడండి ఇక్కడ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక చూడండి టెర్మినరీ ఆపరేటర్ మార్క్స్కి టెర్మినరీ ఆపరేటర్ చాలా ఇంపార్టెంట్ అని ఏఎల్యూ అన్నిటి మీద టెర్మినరీ ఆపరేటర్ చెప్పాను. టెర్మినరీ ఆపరేటర్లోని ఏటి వై ఏదో ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను, ఆల్రెడీ ముందు చెప్పాను కదా, అదే చేసాను చూడండి. వై ఇక్కడ ఇచ్చాను, వై ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్. ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, అంతేనా? ఓకేనా, వై ఈజ్ ఈక్వల్స్ టు కండిషన్ ఒకటి పెడతాం. ఈ కండిషన్ ట్రూ అయితే పక్కనది ఇదే అయిపోద్ది, ఎగ్జిక్యూట్ అయిపోద్ది. ఈ కండిషన్ ట్రూ అయితే పక్కనది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫాల్స్ అయితే ఇది చివరిది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ట్రూ అయిందైతే పక్కనది ఎగ్జిక్యూట్ అయిపోద్ది, ట్రూ. ఫాల్స్ అయిందంటే చివరిది ఎగ్జిక్యూట్ అవుద్ది. ఓకే, ఇది దాని యొక్క టెర్మినరీ ఆపరేటర్ యొక్క ఇది. ఓకేనా, ట్రూ అయిందంటే పక్కనది, ఫాల్స్ అయిందంటే చివరిది. ఓకేనా, అలా అది చివరిది కాదు, ఈ డాట్ సింబల్స్ అని ప్రతి డాట్కి ఒక ఇది ఉంటుంది. ఈ క్వశ్చన్ మార్క్ బదులు ఇంకే ఎక్సలేటర్ మాట ఇలా కామా ఇలా పెడితే సెంటెక్స్ తప్పు అయిపోతుంది. సో ప్రతి క్వశ్చన్ మార్క్ పక్కన ఎగ్జిక్యూట్ అవుతుంది ట్రూ అయితే, ఫాల్స్ అయితే ఈ డాట్ 2 డాట్స్ పక్కన ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా, ఇందులోనే ఏంటంటే ఏ అవుట్పుట్
ఏ ఒకవేళ ఎన్ అయితే ఎన్ నేను 15 అవ్వచ్చు 7 అవ్వచ్చు. నేను ఇక్కడ 15 ఎందుకంటే 4 బిట్ ఎక్కడ దాకా కౌంట్ చేస్తుంది 16 అని చెప్పానా. 4 బిట్ చూడండి 4 బిట్ 15 చెప్పాను కదా అప్పుడే ముందే చెప్పాను. ఓకేనా 15 ఏజ్ కొస్ట్ 15 అయితే ఏట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి 4 బిట్ 0 అంటే ఏ 0 అవ్వాలి. ఓకేనా చూడండి ఇది ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ఇది ట్రూ అయింది ఏజ్ కాస్ట్ 15 అయింది. 15 అయితే ఏజ్ కాస్ట్ 15 అయితే ఏట్ అవుద్ది 4 బిట్ 00 ఏ ఎస్ఎన్ అవుద్ది. అదే నేను ఇక్కడ ఇనిషియల్ కండిషన్ 0 ఉంది. ఏ ఈజ్ కాస్ట్ 15 అవుతుందా ఎన్ 15 కదా. ఏ 0లో ఉంది కాబట్టి ఇవి రెండు ఈక్వల్ అవ్వట్లేదు కాబట్టి ఫాల్స్ కండిషన్ ఈక్వల్ అవుద్ది. ఈ ఫాల్స్ కండిషన్ ఏంటి ఏ 0 చూడండి ఏ 0లోనే ఉందండి ఇనిషియల్ కండిషన్ ఏ 0లోనే ఉంది ఇనిషియల్ కండిషన్. నేనేంటిది ఎన్ 15 అని ఇచ్చాను ఏ 0లోనే ఉంది. ఏ 0 ఈజ్ కాస్ట్ 15 కాదు కాబట్టి ఫాల్స్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది ట్రూ కండిషన్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే 2 డాట్స్ పక్కన ఉంది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయింది కాబట్టి అప్పుడు ఏటవుద్ది ఏ +1 ఏ 0లో ఉంది అప్పుడు ఏ 1 అవుద్ది. అప్పుడు ఏ 1 అయ్యి దీనికి ఏ ఈజ్ కాస్ట్ 1 అని ఇది అవుద్ది ఎస్ఎన్ అవుద్ది. ఓకేనా ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకోండి. మళ్ళీ నెగ్గేజ్కి వెళ్ళి నెగ్గేజ్ ఆఫ్ ద క్లాక్ దగ్గర మళ్ళీ సేమ్ నెగ్గేజ్ ఆఫ్ ద క్లాక్ దగ్గర ఇది నెగ్గేజ్ దగ్గర చెక్ చేసుకుంటుంది. ఓకేనా నెగ్గేజ్ చెప్పాను కదా ఇలాగా మళ్ళీ నెగ్గేజ్ ఆఫ్ ద క్లాక్ దగ్గరికి మళ్ళీ వెళ్ళి ఏ ఈజ్ కాస్ట్ ఇప్పుడు ఎంత ఉంది ఏ ఈజ్ కాస్ట్ 1 ఉంది. 1 ఈజ్ కాస్ట్ 15 కాదు కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది పక్కన ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఏంటి ఏ +1 అంటే ఏ ఈజ్ కాస్ట్ 2 +1 కదండి 1 బిట్ 1 అంటే ఇది 1 బిట్ 1 అంటే యాడ్ అవుతుంది. 1 బిట్ ఇది మీకు చెప్పాను ఇది ఎన్ని బిట్స్ ఇది డిక్లేర్ చేస్తుంది. దాని తర్వాత బిట్ మెంబర్ ఇది డిక్లేర్ చేస్తుంది. 3 బిట్ అనుకోండి 3 బిట్ 0 1 1 అని అంటే 3 అని అర్థం. ఓకేనా ఇలాగే ఇది చేస్తాం. ఇవన్నీ మళ్ళీ బేసిక్స్ చెప్పేస్తున్నాం. ఓకేనా దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ నెగ్గేజ్ ఆఫ్ ద క్లాక్ దగ్గరికి వెళ్ళి అప్పుడు మళ్ళీ చూసుకుంటుంది ఏ 2 ఉంది ఎన్ 15 ఉంది. ఇవి రెండు ఈక్వల్ 2 ఈజ్ కాస్ట్ 15 కాదు కాబట్టి ఫాల్స్ కండిషన్ కాబట్టి +1 మళ్ళీ యాడ్ అవుద్ది అంటే ఏజ్ కాస్ట్ 3 అవుద్ది. అలాగే నెగ్గేజ్ దగ్గర చూసుకుంటుంది. నెగ్గేజ్ దగ్గర ఎందుకు చూసుకుంటుంది అంటే ఆల్వేజ్ ఎట్ ద రేట్ ఆఫ్ నెగ్గేజ్ ఈ బ్లాక్ అంతా ఒకటి ఆల్వేజ్ ఎట్ ద రేట్ ఆఫ్ నెగ్గేజ్ అని క్లాక్ ఇచ్చింది కాబట్టి నెగ్గేజ్ దగ్గర చెక్ చేసుకుంటుంది. మనకి ఎక్కడ చెక్ చేసుకోదు. ఓకేనా అలాగా ఏ 15 దాకా అయిపోయింది. నేను 16 నెగ్గేజెస్ కంప్లీట్ చేస్తాను ఏ 15 అయింది. అప్పుడు ఏట్ అవుద్దంటే 15 ఈజ్ కాస్ట్ 15 ట్రూ అయింది. ట్రూ అయితే ఏట్ అవుద్ది 4 బిట్ 0 అవుద్ది కాబట్టి ఏ ఈజ్ కాస్ట్ 0 15 తర్వాత 0కి అలాగ వస్తుంది. ఓకేనా ఇది లాజిక్ అర్థమై ఉంటుందని మళ్ళీ కింద నాకు చెప్పండి. అర్థం కాకపోతే నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డౌన్ కౌంటర్ కూడా నీ వీడియోలో చెప్పేస్తున్నాను. లాజిక్ చెప్తాను. డౌన్ కౌంటర్ అంటే సేమ్ అప్ కౌంటర్ రేట్ 0 నుంచి 15 దాకా కౌంట్ చేస్తుంది కదా. డౌన్ కౌంటర్ రేట్ డిక్రీజ్ చేస్తుంది 15 నుంచి 14 నుంచి 13 నుంచి 12 నుంచి 11 అలాగే డౌన్ అంటే అలా డిక్రీజ్ అవుద్ది. డౌన్ కౌంటర్ అంటే అప్ కౌంటర్ అంటే అలాగే ఇంక్రీజ్ అవుద్ది. డౌన్ కౌంటర్ అంటే అలా డిక్రీజ్ అవుద్ది. ఓకేనా సేమ్ ఈ లాజిక్ మీకు చెప్తాను చూడండి. ఇక్కడ ఏంటి సేమ్ అప్ కౌంటర్ అంటే 0 to 15 ఇదైంది. ఇప్పుడు ఏంటి 15 నుంచి అలా స్లోగా వెనక్కి వచ్చేది. అయితే ఇక్కడ లాజిక్ మీరు ఎలా మార్చుతుంది చెప్పండి. ఇదేంటది మైనస్ ఇక్కడ పెట్టాలి ఎందుకంటే డౌన్ కౌంటర్ అంటే ప్రతి నెంబర్ యొక్క అంటే మైనస్ ప్రతి నెంబర్కి 15 ఉందనుకో 14 అవుద్ది. నెక్స్ట్ నెగ్గేజ్లోన అంటే -1 బిట్ 1 ఇక్కడ ఇది మైనస్ అవుద్ది. ఇది ఇక్కడ లాజిక్ చూసుకోండి. ఇక్కడ లాజిక్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఒకవేళ 15 అయిపోయింది ఏ 15 అయిపోయింది 15 ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ 15 అయింది. అప్పుడు 4 బిట్ 00 అవ్వాలి. ఓకేనా ఇది అంత ఈ లాజిక్ సరిపోయింది. 4 బిట్ 0 అవుద్ది. ఆ 0 అయింది అనుకోండి మళ్ళీ 0 నుంచి చూసుకుంటుంది. ఓకే ఇక్కడ అవ్వదు కూడదండి. చూడండి ఏ 0లోనే ఉంది ఇనిషియల్ కండిషన్ ఏ 0లోనే ఉంది అంటే నేను మీకు కన్ఫ్యూజ్ చేసేస్తున్నాను. నాకు అదే అర్థం కావట్లేదు. మీకు అర్థమవుతుందో లేదు నాకు అర్థం కావట్లేదు. తక్కువ వ్యూస్ వస్తున్నాయి కామెంట్స్ అయితే రావట్లేదు. మీకు అర్థమైతే అర్థమైందని చెప్పండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయకపోయినా అర్థమైందని చెప్పండి. ఓకేనా అదొక్కటే అడుగుతుంది. మీకు అర్థమవుతుంది లేదో నేను పిచ్చికి అలా చెప్పేది ఏం చేస్తున్నాను అది నాకు పొరపోతుంది. ఓకేనా ఏజ్ కాస్ట్ 0 ఓకేనా ఏజ్ కాస్ట్ 0 ఇచ్చాను. ఇనిషియల్ కండిషన్ ఏజ్ కాస్ట్ 0 ఉంది. ఏ ఈజ్ కాస్ట్ 15 0 ఈజ్ కాస్ట్ 15 రాంగ్ అయితే ఫాల్స్ ఎగ్జిక్యూట్ అవుతుంది కదా. ట్రూ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏజ్ కాస్ట్ 0 ఇస్ నాట్ ఈక్వల్స్ టు 15 కాబట్టి ఫాల్స్ కండిషన్. ఏ -1 0 -1 ఎంత -1 ఇది అవుతుంది. ఏంటి నేను ఏది చెప్పాను 0 to 15 మళ్ళీ 15 to 0 డిక్రీజ్ అవుతూ ఉండాలి. అయితే ఇక్కడ
4 బిట్ కాకుండా ఎన్ అని పెట్టాలి. ఎందుకంటే మనకి 0 అయిన వెంటనే మళ్ళీ 15కి రీచ్ అయిపోవాలి. ఇందాక అప్ కౌంటర్లో ఉన్న 15కి రీచ్ అవ్వగానే 0కి వెళ్ళిపోయిందా, ఇప్పుడు ఏంటి 15 నుంచి అలా డిక్రీజ్ అయిపోయి రావాలి. 0 వచ్చినప్పుడు అంటే మళ్ళీ 15కి వెళ్ళిపోవాలి. చెప్తాను చూడండి మీకు. అప్ కౌంటర్లోన 0 నుంచి స్టార్ట్ అయ్యి 15 దాకా కౌంట్ చేసుకుని వెళ్తుంది. 15 దాకా 16 వస్తుంది కదా, 16 ఎందులో ఇది స్టోర్ చేయలేదు. ఎందుకంటే ఇది 4 బిట్ మేము యూజ్ చేస్తున్నాం. 4 బిట్ ఎంత, 4 బిట్ 0 to 15 దాకా స్టోర్ చేయగలదు. సో అందుగురించి 15 దాకా ఉండాలి. దాని తర్వాత 15 దాకా అయిన తర్వాత వెంటనే మళ్ళీ 0కి వెళ్ళిపోవాలి. ఓకేనా, అది అప్ కౌంటర్లోనైతే 15 రాగానే అంతే 0 ఇక్కడికి వెళ్ళిపోవాలి. అయితే డౌన్ కౌంటర్లోన 0 వచ్చింది, 0 -1 గట్టి మనం చెక్ చేస్తున్నాం, ఇటు చెయ్యట్లేదు కాబట్టి 0 రాగానే 15కి వెళ్ళిపోవాలి. అది డౌన్ కౌంటర్లోన. ఓకేనా, డౌన్ కౌంటర్లోన ఒకవేళ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అయితే 4 బిట్ 0 అయితే 15కి వెళ్ళిపోవాలి. అంతే 4 బిట్, అది ఇదే లాజిక్. ఓకేనా, 0 అయితే 15కి వెళ్ళిపోవాలి. 15 నుంచి మళ్ళీ అలా డిక్రీజ్ చేస్తూ ఉంటుంది నెగ్గేజ్ దగ్గర. అది డౌన్ కౌంటర్. అర్థమై ఉంటుంది. ఇంకా మళ్ళీ చెప్పాలని మళ్ళీ చెప్తాను. ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉంది, 0 ఉంది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 అంటే అప్పుడు ఏటవుద్ది, ఇది ట్రూ కాబట్టి నెక్స్ట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ ఎంత ఇచ్చాం, 15 ఇచ్చాం అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 15 అయిపోద్ది. ఒక్క నెగ్గేజ్లోనే 15కి వెళ్ళిపోయింది. ఇప్పుడు 15 అయింది. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0, 15 ఈజ్ ఈక్వల్స్ టు 0 రాంగ్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. 15 - 1 14, నెక్స్ట్ క్లాకేజ్లో 14. అలాగా నెక్స్ట్ క్లాకేజ్లో 14 ఈజ్ ఈక్వల్స్ టు 0 కాదు కాబట్టి 14 - 1 13, నెక్స్ట్ క్లాకేజ్లో 13. అలా డౌన్ కౌంట్ చేస్తుంది. 0కి రాగానే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 కాబట్టి ట్రూ అయింది కాబట్టి వెంటనే 15 వెళ్ళిపోద్ది. ఓకేనా, అది లాజిక్. అర్థమై ఉంటుందండి. ఇంకోసారి ఏం డౌట్స్ అంటే కింద మెన్షన్ చేయండి. వేస్ట్ చెప్తున్నా అనిపించినా కింద మెన్షన్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటాను. ఓకేనా, కాకపోతే ఆపేస్తాను. ఓకేనా, అప్ డౌన్ కౌంటర్ 2 చేస్తుంది ఇది లాజిక్. నేను యాక్చువల్లీ మీకు ఫ్లిప్ ఫ్లాప్స్ నుంచి చెప్పాలండి. ఇది మీ అంటే కౌంటర్ అంటే డైరెక్ట్ కౌంట్ చేసేయడమే, అది ఎలా కౌంట్ చేస్తుంది, ఫ్లిప్ ఫ్లాప్స్ ఎలా యూజ్ అవుతుంది అవన్నీ డిఎల్డీలో చెప్తాను. ఓకేనా, అది ఇది అయిపోతుందిలేండి. ఇంకో 1 వీక్లో మీకు ఇది కంప్లీట్ చేసేస్తాను విఎల్ఎస్ఏ. దాని తర్వాత ఏఈసీ కానీ ఎస్ఎస్ కానీ స్టార్ట్ చేద్దాం. సో అప్ డౌన్ కౌంటర్ అంటే ఏంటంటే ఈ కౌంటర్ 2 చేస్తుంది, అప్ చేస్తుంది, డౌన్ చేస్తుంది. అది ఒక ఇండెక్స్ యూజ్ చేసుకుంటుంది. ఏదో ఒకవేళ యూ ఈక్వల్స్ టు 1 ఇచ్చామనుకోండి, అప్ చేస్తుంది. అప్ కౌంటర్లో వర్క్ అవుతుంది. ఓకేనా, యూ ఈక్వల్స్ టు 1 ఇస్తే అప్ కౌంటర్లో 1 అవుద్ది. యూ ఈక్వల్స్ టు 0 ఇస్తే డౌన్ కౌంటర్ లాగా వర్క్ అవుద్ది. యూ అనేది ఒక ఇన్పుట్. ఏంటి, నేను మళ్ళీ లాజిక్ చెప్తున్నాను చూడండి. ఆ అప్ డౌన్ కౌంటర్ అంటే ఈ కౌంటర్లో 2 అంటే ఇంక్రీజ్ అవుద్ది, డిక్రీజ్ అవుద్ది. ఓకేనా, మనం ఏంటి అప్ కౌంటర్లో ఓన్లీ ఇంక్రీజ్గా రాసాం, అప్ కౌంటర్లో. డౌన్ కౌంటర్లో ఓన్లీ డిక్రీజ్గా రాసాం. ఎందుకంటే అప్ డౌన్ కౌంటర్లో 2 అవుద్ది. అది అదే ఒక ఇన్స్ట్రక్షన్ మీద డిపెండ్ అవుతుంది. ఏదో ఒక ఇన్స్ట్రక్షన్ యూ అని తీసుకుంటున్నాను. యూ 1 అయిందంటే అప్ కౌంటర్ అని, యూ 0 అయిందంటే డౌన్ కౌంటర్ అని ఇందులోనే ఉంటుంది. లాజిక్ రాస్తాను చూడండి. ఇంకా అంత కోడ్ అంతా సరిపోద్దండి. ఒక ఇన్స్ట్రక్షన్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తున్నాను, ఇన్పుట్ యూ. ఓకేనా, ఇందులో యూ ఒకటే ఇంక్లూడ్ చేయాలి. ఓకేనా, సేమ్ లాజిక్ అలాగే సేమ్ అలాగే ఉంటుంది చూడండి. ఏ ఇది కొంచెం టెర్మినల్ ఆపరేటర్ మీకు ముందు అప్పుడు చెప్పినప్పుడే చెప్పాను, చాలా ఇంపార్టెంట్ టెర్మినల్ ఆపరేటర్ అని. నేను మళ్ళీ చెప్పమని చెప్పేస్తాను కానీ అంటే టైం వేస్ట్. అందుగురించి ఏ ఇది కొంచెం యూ 1 అయింది అనుకోండి, అప్ కౌంటర్ ఏ యూ 1 అయింది అనుకోండి, ట్రూ అయితే అప్ కౌంటర్ లాజిక్ ఇక్కడ ఇచ్చేస్తాం. అప్ లాజిక్ ఏంటవుద్ది, ఏ ఈజ్ టు ఎన్ అయితే సేమ్. ఇది డౌన్ కౌంటర్ యొక్క లాజిక్. అప్ కౌంటర్ యొక్క లాజిక్ ఏంటి, ఏ ఈజ్ టు ఎన్ అయితే 4 బిట్ 0 అవుద్ది కదా. ఇది డౌన్ కౌంటర్కి మార్చాను. అప్ కౌంటర్లో లాజిక్ ఏంటి, ఏ ఈజ్ టు ఎన్. అదే ఇక్కడ రాసేస్తాం. ఓకేనా, ఒకసారి వెనక్కి రివిజన్ చేయండి. అదే అప్ కౌంటర్లోని లాజిక్ ఏంటో అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాను. 4 బిట్ 0 ఓకేనా, ఏ ప్లస్ 1 బిట్ 1. ఓకేనా, ఇది అప్ కౌంటర్. అయితే యూ ఈజ్ ఈక్వల్స్ టు ఇదైంది అనుకోండి, 1 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుద్ది. చూడండి
ఏ క్వశ్చన్ మార్క్ ఉన్న పక్కనున్న బ్రాకెట్స్ ఎగ్జిక్యూట్ అవుద్ది. ఈ మొత్తం బ్రాకెట్ యూజ్ కోసం 1 అయితే అప్ కౌంటర్ అవుద్ది. డౌన్ కౌంటర్ అనుకో యూజ్ కోసం 0 ఉంది అనుకో డౌన్ కి రాస్తాం. డౌన్ కంటే సేమ్ ఈ ఇన్స్ట్రక్షన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఈక్వల్స్ టు n 0 చూడండి అదే రాస్తాను. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఓకేనా. 0 అయితే క్వశ్చన్ మార్క్, ఆ 0 అయితే ఏంటి n అవ్వాలి. అది ఈజ్ ఈక్వల్స్ ఇక్కడ n అవ్వాలి. అదే కాకపోతే లాజిక్ ఏటవుద్ది ఏ 1 మైనస్ 1 బిట్ 1 ఏ 1 బిట్ 1 మైనస్ అవుద్ది ప్రతిదానికి ఓకేనా. ఇది ఓకేనా. అప్ 1 అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుద్దండి, అప్ కౌంటర్ ఎగ్జిక్యూట్ అవుద్దండి. యూ 0 అయింది అనుకోండి డౌన్ కౌంటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి నేను బ్రాకెట్స్ పెట్టాను, ఇదంతా ఒక ఇన్స్ట్రక్షనే. మీరు ఇంకోటి ఇందులోనే ఇంకో ఇన్స్ట్రక్షన్ ఉంది ఓకేనా. బ్రాకెట్స్ పెట్టాను చూడండి ఓకేనా. ఒకసారి ఉండండి నాకు కొంచెం గొంతులో పెట్టుతున్నాను. అప్ కౌంటర్ అయితే U1 అయితే ఈ అప్ కౌంటర్ ఎగ్జిక్యూట్ అవుద్ది, U0 అయితే డౌన్ కౌంటర్ ఎగ్జిక్యూట్ అవుద్ది. మీకు మక్స్లో చెప్పాను అదే లాజిక్, సేమ్ లాజిక్. ఇంకో దాంట్లో ఇంకో ఇన్స్ట్రక్షన్ ఇవ్వచ్చు టెర్మినల్ ఆపరేటర్లోన. ఇప్పుడు ఎలాగా 5 × 2 + 3 దీనికి 5 2 + 3 ఈ రెండింటికి తేడా ఏంటని చెప్పండి. ఈ బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుద్ది. 2 + 3 5 5 5 25 అని ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇదేంటిది 5 2 అని ఉంది, బ్రాకెట్స్ లేదు. బ్రాకెట్స్ లేకపోతే ఏంటి 5 2 అని ప్లస్ 55 అనుకుంటాడు, ఎవరికి నచ్చినట్లు అలా ఎంచుకోండి. అందుగురించి బ్రాకెట్స్ చాలా ఇంపార్టెంట్ ఉంటుంది, మనం ప్రతిదీ చదివిన చాలా ఇంపార్టెంట్. సో అది అప్ కౌంటర్ 1 అయితే ఈ బ్రాకెట్ మొత్తం ఎగ్జిక్యూట్ అవుద్ది. అదే 0 అయిందనుకో ఇది ఫాల్స్ కండిషన్. అది చూడండి ఇక్కడ డాట్స్ 2 డాట్స్ ఉన్నాయా, నెగిటివ్ కౌంటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఓకేనా. ఇదే అప్ డౌన్ కౌంటర్, అప్ కౌంటర్, డౌన్ కౌంటర్. మేము డిఎల్డీలో మొత్తం ఫ్లిప్ ఫ్లాప్స్ యూజ్ చేసి ఇదంతా చెప్తాను. సో థ్యాంక్ యూ. ఈ వీడియో ఇదే ఎండింగ్.